హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. రాబిన్ హుడ్ నితిన్ది టైటిల్ రివీల్ గ్లిమ్స్ వచ్చింది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో ఈ గ్లిమ్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే భయ్య, చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో ఒక ప్రేయర్ చదువుకుంటాం కదా, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. దానికి మీనింగ్ చాలా బాగా చెప్పాడు భయ్య ఇప్పుడు నితిన్ అయితే. సింపుల్ ఏం లేదు, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఉన్నోళ్ళంతా నా అక్క, నా చెల్లె, నా తమ్ముడు, నా అన్న. సో వాళ్ళ దగ్గర నుంచి నేను పైసలు తీసుకుంటున్నా, తప్పేముంది? దాన్ని దొంగతనం అని కేసు పెడుతున్నారని చెప్పి నితిన్ చెప్పింది అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఇందులో అంటే రాబిన్ హుడ్ అంటే సో టైటిల్లోనే అర్థమైపోతుంది ఒక దొంగ అని. సో భీష్మ తర్వాత మళ్ళీ వెంకీ కుడుముల అండ్ నితిన్ గారు వీళ్ళిద్దరు కలిసి అయితే సో మరొక మూవీ అయితే రాబోతుంది రాబిన్ హుడ్ అని చెప్పి. సో మరి ఏ దొంగకైనా ఒక మోటివ్ అనేది ఉంటుంది కదా, మరి ఈ దొంగకి ఎలాంటి మోటివ్ ఉందని చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే మనకి ఇప్పుడైతే ఏం తెలియలేదు. సో టీజర్ ట్రయల్ వస్తే మాత్రం అదైతే చెప్పొచ్చు. బట్ ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఇంతకుముందు వచ్చిన రీసెంట్గా ఒక మూవీ వచ్చింది ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, వామ్మో దానికి కొందరు నాయన లాజిక్ లేకుండా ఉంది ఆ సినిమా. బట్ ఇదైతే చూడాలి మరి, ఎందుకంటే భీష్మ అదైతే మంచి హిట్ అయింది, మళ్ళీ ఆ కాంబినేషన్ కూడా రిపీట్ అవుతుంది కాబట్టి. అండ్ నాకు ఎస్పెషల్గా నచ్చింది ఏంటంటే జీవి ప్రకాష్. రీసెంట్ టైంలో అనిరుద్ధ్ తర్వాత మళ్ళీ అంత బీజిఎం బాగా కొడుతున్న వ్యక్తి ఎవరంటే జీవి ప్రకాష్ గారు. నిజంగా చాలా బాగా మ్యూజిక్ కొడుతున్నారు. సో దీని కూడా బీజిఎం బాగుంది. సో చూడాలి ఇంకా ఫర్దర్గా వచ్చే సాంగ్స్ కానీ ఏదైనా. సో రాబిన్ హుడ్ నితిన్ అయితే నెక్స్ట్ రాబోయే మూవీ. టైటిల్ అయితే బాగుంది, కాంబినేషన్ ఆల్రెడీ హిట్ కాంబినేషన్ కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. బట్ హీరో ఎవరైతే అయితే ఇంకా తెలియదు. సో ఇచ్చిన టైటిల్ రివీల్ ఇచ్చిన చిన్న పార్ట్ 1 minute ఏదైతే ఉందో ఆ 1 minute మాత్రం మంచిగా అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూసుంటే సో మీకేమనిపిస్తుంది డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి. సో ఇదనమాట నితిన్ మూవీ ప్రజెంట్ అప్డేట్ ఇది. సో ఇలా మూవీస్ అప్డేట్స్, రివ్యూస్, వైరల్ న్యూస్ ప్రతి ఒక్కటైతే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటా. మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.